యామిని ఒక అనాథాశ్రమానికి వెళ్ళి రాజ్కి కొత్త పరిచయాలన్నీ పరిచయం చేస్తూ ఉంటుంది. చెప్పాను కదా నీకు నీ జీవితాన్ని చూపిస్తానని, నీ గతం నీకు గుర్తుకు వచ్చేలా చేస్తానని. ఇదిగో నువ్వు అప్పుడు ఇక్కడ అనాథలా పెరిగేవాడివి, ఇదిగో సర్టిఫికెట్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా కావ్య చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అవన్నీ కూడా రెడీ చేసి యామిని అందరి చేత మీరు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇక్కడే అనాథ శరణాలయంలో ఆడుకునే వాళ్ళం అని చెప్పి కొందరు అబ్బాయిలతో చెప్పిస్తూ ఉంటుంది. ఇక రాజ్ని ఒక సమాధి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది అని చెప్పి అడుగుతాడు. ఇక యామిని ఇలా అంటూ ఉంటుంది, నీకు చెప్పాను కదా మీ మామ్ డాడ్ని పరిచయం చేస్తానని, ఇదిగో మీ మామ్ డాడ్ ఎప్పుడో చనిపోయారు అని చెప్పి అంటుంది. అది వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇదంతా కూడా చాటుగా చూస్తున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చినా సరే మీరు నన్ను గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చిందా మీకు అని చెప్పి కావ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళ మామ్ డాడ్ చనిపోయారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక యామిని అయితే రాజుకి లేనిపోనివన్నీ చెప్పి తన గతాన్ని గుర్తు తేకుండా తనకి వేరే గతం ఉందని చెప్పి యామిని రాజుకి తెలియాలని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళ మామ్ డాడ్ కూడా లేరా, అయితే నేను ఎప్పుడు సింగిలా అని చెప్పి చాలా బాధపడతాడు. ఇక అక్కడ ఉన్న కావ్య అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చినా సరే మీరు నన్ను ఎవరో అని పక్కకు నెట్టేస్తారని అర్థమవుతుందని చెప్పి కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.